ఎక్కడో గుజరాత్‌లో ఉండి గూడా చేస్తున్నారు. ఆవిడేదో చెప్పారు. మనం వినకుండా మన పాటికి మనం ఏదో మాట్లాడేసాం. ఏమని అన్నారు? అదే. ఏమి నేర్చుకోవాలి ఏమి అని అడిగారు. నేర్చుకోవాలి అనే. హ్మ్. హ్మ్. ఇవాళ మనోదర్ గారు రాలేదింకా. సి సిద్ధారెడ్డి రాలేదింకా. సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు వచ్చారుగా. వచ్చేసారు. సరే. నేను రికార్డింగ్ ఆన్‌లో ఉంది. ఎవరు నిన్నటిది రీక్యాప్ చెప్తారు చెప్పండి. రీక్యాప్ సిద్ధారెడ్డి గారు చెప్తారా? మేడం చెప్పండి ఎవరు? నిన్నటి క్లాస్ రీక్యాప్ చెప్తారా? ఎస్ మేడం. నిన్న మనము వాళ్ళిద్దరూ డిఫరెంట్ అంటే వాళ్ళు నేర్చుకున్నది క్లాస్లో నేర్చుకున్నది సైంటిఫిక్గా ఆ ఆలోచన అనేది చేశారు. వాటితో అంటే వాళ్ళకి వచ్చినటువంటి మేము పూరు అనేటువంటిది ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలనేసి ఆ తపన పట్టుదలతో వాళ్ళు ప్రయోగపూర్వకంగా చేశారు. కానీ అక్కడ డిస్కరేజ్ చేసే వాళ్ళ డాడ్ డిస్కరేజ్ చేసినా కూడా మళ్ళీ పర్లేదు, ఏం పర్లేదు, ఇక్కడ ఇంతటితో ఆపకూడదు, స్టార్ట్ చేసావు అదే గ్రేట్ అనేసి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది సార్. ఈ విధంగా మనము పిల్లల్లో ఉన్న ఆ టాలెంట్ ని మనం అప్రిషియేట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరినైనా కూడా వాళ్ళు ముందుకెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్లుగా ఆ ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సిద్ధారెడ్డి గారు. థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని పూర్ అనే ఒక ఫంక్షన్ కానీ ఇక్కడ ట్రీట్ చేయడం వల్ల వాళ్ళని దాన్ని పట్టుదలతో అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు వాడేసిన టూత్ పేస్ట్ ని తీసుకొచ్చి అది మొత్తం ఒక మౌల్డ్ లో అది మౌంట్ చేసేసి లెడ్ దాంతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటి, ఏం జరుగుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టు తను వెళ్ళి చూస్తాడనమాట. తను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అప్పుడు మనం మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ రిమైండ్ చేసుకున్నాము. మనం ఎంత బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి అవి ఏమీ తెలియదు. మనం చాలా హ్యాపీ కిడ్స్. ఇప్పుడు వాళ్ళంతా రిమోట్ కిడ్స్ లాగా మనం మాట్లాడుకున్నాం నిన్నంతా. ఆ తర్వాత అది వాళ్ళు చేశాక కూడా వాళ్ళకి అప్రూవల్ రాలేదు. అది ఆల్రెడీ ఎవరో చేసేసారు అని చెప్పి దాని రైట్స్, కాపీ రైట్స్ లాగా ఇలా అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న హ్యాపీనెస్, వాళ్ళ ఫేస్ లో ఉన్న హ్యాపీనెస్ ఎంత బాగుంటది. మనం ఇప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న పేపర్ బోట్ చేసినప్పుడు ఏదో సక్సెస్ సాధించేసాం, మనం గోల్డ్ మెడల్ రీచ్ అయినట్టు. ఫస్ట్ పేపర్ బోట్ చేసినప్పుడు మన ఫేస్ లో ఎంత హ్యాపీనెస్ ఉంటది, అదంతా రిమైండ్ చేసుకున్నాం. ఏది చేసినా గానీ, ఏది ఆడుకున్నా గానీ, ఎవరన్నా మనల్ని మెచ్చుకుంటే ఎంత బాగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కుర్రాళ్ళు 9 ఏళ్ల వయసులో వాళ్ళకొచ్చిన ఇద్దరు ఒక వ్యాపారం మొదలుపెట్టి మనం ధనవంతులం అవ్వాలి అనేటువంటి కోరికతో ఏం చేయాలని ఆలోచించి చుట్టుపక్కల ఒక సైన్స్ బుక్లో ఉన్న ఒక చిన్న ఆలోచనని బయటికి తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా అమల్లో పెట్టడం కోసం అని చెప్పి వాళ్ళు ట్రై చేసి చుట్టూ వాళ్ళ నైబర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి టూత్పేస్ట్లు కలెక్ట్ చేస్తారు. వాడేసిన టూత్పేస్ట్లు నిండి ఎవరు కాబట్టి వాడేసిన టూత్పేస్ట్ అన్ని కలెక్ట్ చేసి ఆ రోజుల్లో ఈ టూత్పేస్ట్లకి సీసంతో తయారు చేసేవాళ్ళు లీడ్తో, మనలాగే ప్లాస్టిక్ కాకుండా. దాంతో వాళ్ళు
ఆ సీసాన్ని కరిగించి, ఆ సీసాన్ని ఒక మూసలో పోసి, దాంతో ఒక ప్రొడక్ట్ తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి, ఇవన్నీ కలెక్ట్ చేసుకొస్తారు. కలెక్ట్ చేసుకొచ్చి కింద గ్యారేజ్‌లో వాళ్ళ పార్కింగ్ ప్లేస్‌లో ఒక చిన్న పెద్ద టేబుల్ ఒకటేసి, ఇంట్లో స్టవ్ అంతా పట్టుకొచ్చి, ఆ స్టవ్ మీద మన బొగ్గులు పెట్టి కాల్చి, నిప్పు తయారు చేసి, దాని మీద ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో ఈ ట్యూబులన్నీ వేసి, ఇయన్నీ కరగబెట్టి, మొత్తం అంతా మూసలు ఆ స్కూల్ నుంచి ఐస్ క్రీమ్ బౌల్స్‌లని తీసుకొచ్చి, ఆ మూసలో పోసి, మొత్తం అంతా తయారు చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి చూస్తారు. చూసి, ఇదంతా బానే ఉంది కానీ, ఇది ఒకళ్ళు చేసిన దాన్ని మీరు అనుకరించటం అవుద్ది అని చెప్పి, ఇది చట్టబద్ధం కాదు అని చెప్పి చెప్పేటప్పటికి వీళ్ళకి అంత ఏదో సాధించినటువంటి ఉన్న ఉత్సాహం అంతా ఒకసారి నీరుగారిపోతారు. నిరుత్సాహపడిపోయి వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో మనం ఇప్పుడైతే ఎప్పటికీ ధనవంతులం కాలేమా, మన పూరుగానే మిగిలిపోతామా, మనం ఇట్లయితే ఎట్లా అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ బయటకు వెళితే ఈ మాట వింటాడు. విని చెప్తాడనమాట, మీరు దీన్ని ఇక్కడితో వదిలేస్తే మీరు నిజంగానే పూర్‌గా మిగిలిపోతారు. అలా కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. దీన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు మీకు డబ్బు సంపాదించే అవకాశం, మీరు ధనికులయ్యే అవకాశం ఉంటది. కీప్ గోయింగ్, డోంట్ క్విట్, వదిలేయొద్దు. ఇది ఇక్కడ ఫెయిల్ అయిపోయాం గదా! ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో అని చెప్పి మీరు వదిలేయొద్దు. దీన్ని ఇంకా ఇంకోటి ముందుకు తీసుకెళ్ళండి. దీన్ని వదిలేస్తే మీరు నిజంగా పూర్ అవుతారు. వదిలేయకుండా సాధించటానికి మొదలుపెడితే ఏదో ఒక రోజున మీరు దీన్ని సాధిస్తారు అని చెప్పి, నిన్న మనం వాళ్ళిద్దరికీ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్‌ని మనం చూసాం. అక్కడి నుంచి వాళ్ళు చూద్దాం ఏం చేయాలి. యెస్. ఎవరు రీడరు? ఎవరు చదువుతారండి? నేను చెప్తాను. నిన్న ఒక చోట చూసాను సార్ ఒక క్లిప్పింగ్. హ్మ్. భోజనాల్లో ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారని, హ్మ్. ప్లేట్‌లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తిన్న వాళ్ళకి 10,000 గిఫ్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ వాటర్ క్యాన్, కూలింగ్ వాటర్ క్యాన్ అని చెప్పి పెడితే, అసలు ఇచ్చిన ప్లేట్ లాగా మళ్ళీ రిటర్న్‌లో ప్లేట్స్ అందరూ అంత క్లియర్‌గా ఏంటయ్యా ఆయనకి భోజనం వడ్డించరా అన్నట్టున్నాయి అన్నమాట. అచ్చా! వెరీ గుడ్. లేతే పారేస్తారనమాట డబ్బులు రావని. పారేస్తారు. అంతా ఫుడ్ ఏదో తిందామని ఆత్రంగా అన్ని వెరైటీస్ 150 వెరైటీస్ అన్ని వేసుకోవటం. అలా డంప్ యార్డ్ లాగా ఆ ప్లేట్‌ని వదిలేయటం. హ్మ్. ఇదేదో బావుంది ఐడియా. గుడ్. గుడ్. సిద్ధారెడ్డి గారు స్టార్ట్ చేయండి. ఓకే. Mike and I stood there in silence. They were nice words, but we still did not know what to do. So, how come you are not rich, Dad? I asked. Because I choose to be a school teacher. School teachers really don't think about being rich. We just like to teach. I wish I could help you, but I really don't know how to make money. Mike and I turned and continued our cleanup. I know, said my dad. If you boys want to learn how to be rich, don't ask me. Talk to your dad, Mike. My dad అక్కడ asked. అక్కడ అక్కడ Okay, sir. సరే, ఈ మాటలు విన్నాక ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. మీరు ముందుకు వెళ్ళండి, ఆపొద్దు అని చెప్పిన తర్వాత కొద్ది క్షణాలు వీళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అవి డోంట్ కీప్ గోయింగ్, డోంట్ క్విట్, మీరు చేస్తూ ఉండండి, వదిలేయొద్దు అనేటువంటి చెప్పిన మాటలు చాలా సంతోషాన్ని, చాలా ధైర్యాన్ని, చాలా ఉత్తేజాన్ని, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ని ఇచ్చింది వాళ్ళకి. బట్ అంతా బాగానే ఉంది, కానీ డబ్బు సంపాదించడం ఎలా అనేది తెలియట్లేదు. ఇంకా ఏం చేయాలి దీనికోసం అని చెప్పి, మరి ఇన్ని సలహాలు చెప్పావు కదా డాడీ, నువ్వెందుకు డబ్బులు సంపాదించలేకపోయావు, నువ్వెందుకు ధనవంతుడు కాలేకపోయావు అని తండ్రిని అడుగుతాడు రాబర్ట్. అప్పుడు తండ్రి చెప్తాడు, ఎందుకంటే నేను ఒక స్కూల్ టీచర్‌లా ఉండదలుచుకున్నాను. స్కూల్ టీచర్స్‌కి వాళ్ళకి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉండదు.
వీ జస్ట్ లైక్ టు టీచ్. మేము ఊరికే పాఠాలు చెప్పడం వరకే మిగిలిపోతాము. నీకు నాకు సహాయం చేయాలని ఉంది, కానీ ఎలా డబ్బు సంపాదించాలో నాకు తెలియదు, నేను ఏమి చేయలేను అని చెప్పి వాళ్ళ ఫాదరు రాబర్ట్తో చెప్తాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఫైనాన్స్ స్కూల్స్, మేనేజ్మెంట్ స్కూల్స్, ఎంబీఏ నేర్పే స్కూల్స్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ హెచ్ఆర్, ఇవన్నీ రకరకాల స్కూల్స్ నేర్పుతుంటారు. స్కూళ్ళలో, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆక్స్ఫర్డ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఊళ్ళో ఉండే ఇంజనీరింగ్ కాలేజీల వరకు, లేకపోతే ఎంబీఏ కాలేజీల వరకు మనకి మనీ మేనేజ్మెంట్ గురించి చాలామంది ప్రొఫెసర్స్ చెప్తారు కదా. నువ్వు ఇలా చేయాలి బిజినెస్, అలా చేయాలి బిజినెస్, నువ్వు అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పి చెప్తారు కదా. మరి వాళ్ళు ఎందుకు పెట్టరు? బిజినెస్ గురించి మనకు చెప్పేవాళ్ళు, వాళ్ళు బిజినెస్ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టరు? చెప్పండి. ఇప్పుడే చెప్పాడు కదా, వాడు టీచర్ ఎంతసేపు వాడు టీచింగ్ మైండ్లోనే ఉంటాడు, వాడు వ్యాపారం చేసే మైండ్ ఉండదు. They are not interested in earning money. Only ఇంట్రెస్టెడ్, నాట్ getting ఇంట్రెస్టెడ్ ఎర్నింగ్ కాదు, సంపాదించాలని వాళ్ళకి ఉంటుంది, కానీ వాళ్ళకి వ్యాపారం చేసే మనస్తత్వం ఉండదు, teaching. వాళ్ళకి బోధించే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు కావాలి. ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చేయలేకపోతారో లేకపోతే వాళ్ళు చెయ్యరు. ఎస్, బిజినెస్ మైండ్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ మైండ్కి, ఉద్యోగం చేసే వాళ్ళ మైండ్కి చాలా తేడా ఉంటుంది. ఇది ఒక లైన్లో వెళ్ళిపోతుంటుంది, సేఫ్ లైన్లో. బిజినెస్ చేసేవాడికి ఒక లైన్ ఉండదు, వాడి రకరకాల ఆలోచనలు, రకరకాల యావిగేషన్స్, అట్టా ఇటా, ఎక్కడ వెళ్తే వస్తుంది, ఎక్కడి నుంచి రూపాయలు ఎక్కువ వస్తాయి, ఎంతసేపు ఈ ఆలోచన ఉంటాడు వాడు. ఆ ధైర్యం అనేది వ్యాపారం చేసేవాడికి ధైర్యం వేరుంటుంది, ఉద్యోగం చేసేవాడికి ఆ ధైర్యం లేకనే వాడు ఉద్యోగంలో ఉండిపోతాడు. అక్కడే పైనుంచి చివరి దాకా రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకొని జీవితం గడిపేస్తుంటాడు. అందుకనే ఆయన చెప్పింది, ఐఎమ్ ఓన్లీ ఏ టీచర్, టీచర్స్ వచ్చి టీచింగ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, డబ్బు సంపాదించడం ఎలాగో వాళ్ళకి తెలియదు అని చెప్పి. అందుకని మేనేజ్మెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ఎవ్వరూ వ్యాపారాలు చేయరు. వాళ్ళు ఎవరైనా ఒకవేళ పొరపాటున వ్యాపారం చేసినా వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇక్ఫై ఉంది కదా, ఇక్ఫై యూనివర్సిటీ విన్నారా? సార్ ఈ పేరు వినలేదు సార్ నేను. ఇక్ఫై అని హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంది, మీకు తెలుసుంటుంది రమాదేవి గారు, మీ ఏరియాలోనే అనుకుంటా. అదే సార్ విన్నాను. అది మోకిలా వెళ్ళే దారిలో ఉంటుంది, మనకి కొండాపూర్ ఇటు కోకాపేట నుంచి మోకిలా వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్ఫై యూనివర్సిటీ. దాని ఫౌండర్ యశస్వి అని చెప్పి ఆయన ఫౌండర్. దానికి ఆయన ఒకప్పుడు మేనేజ్మెంట్ స్కూల్లో మేనేజ్మెంట్ గురించి చెప్పేవాళ్ళు, ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ గురించి. ఆయనకి ఇట్లాగే నేను బిజినెస్ మేనేజ్మెంట్ గురించి నేను చెప్పేవాడు, నేను ఎందుకు బిజినెస్ పెట్టకూడదు అని చెప్పి ఆయన బిజినెస్ పెట్టాడు. పెట్టడం కూడా ఒకటి కాదు, 4 రకాల 5 రకాల బిజినెస్లు వాడాల్సిన అటాక్ పెట్టాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది టీచర్లు కలిశారు, అందరు కలిసి పెట్టారు. అన్ని బిజినెస్లు క్లోజ్ అయిపోయినాయి, అన్నిట్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెసర్ యాక్చువల్గా. ఆయన మేనేజ్మెంట్లో చాలా మంచి పేరుంది ఆయనకి, చాలా గొప్ప పేరుంది ఆయనకి టీచింగ్ దాంట్లో. చివరికి ఆయన ఈ ఇక్ఫై యూనివర్సిటీ, ఇక్ఫై అని చెప్పి ఇండియన్ కాస్ట్ అండ్ దాని పేరుంది, చార్టెడ్ సిఏలోను వీటికి ఫస్ట్లో నేర్పేవాళ్ళు, ఎంబీఏ తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే పంజగుట్లో ఫస్ట్ మొదలు పెట్టాడో అదే మిగిలింది ఆయనకి. మిగిలిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా పెద్ద చేసి దాన్ని యూనివర్సిటీకి తీసుకెళ్ళారు. ఇక్కడ ఒకటి యూనివర్సిటీ ఉంది వాళ్ళకి, సిక్కింలో ఒకటి ఉంది, మైసూర్లో ఇంకెక్కడో బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ అంటే నేను చెప్పొచ్చు, వాళ్ళు ఆ టీచింగ్ ప్రొఫెషన్లోనే ఆయన పైకి వచ్చాడు, కానీ మిగిలిన వ్యాపారాలు ఏది పెట్టినా ఆ వ్యాపారాల్లో ఆయన పైకి రాలేకపోయాడు. అట్లాగే మాకు మేనేజ్మెంట్, మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేర్పిన దివాకర్ అని చెప్పి ఒక ఆయన అన్నాడు. డిల్టర్ మాట దివాకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
లీడర్షిప్ టెక్నాలజీ, లీడర్షిప్ ట్రైనింగ్, సరే, దివాకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ అని చెప్పి DILT అనమాట దాని పేరు. మేమందరం అక్కడ కోర్స్ చేసాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం అంతా మాకు చెప్పాడు. అప్పుడు హైదరాబాద్లో కృషి బ్యాంక్ అని ఒకటి ఉండేది. అప్పుడు ప్రైవేట్ బ్యాంకులకి చాలా వాటికి పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్, చిన్న చిన్న బ్యాంకులు పెట్టుకోమని. అందులో కృషి బ్యాంక్ అని ఒకటి ఉండేది. దానికి ఈయన చెప్పేది చూసి కృషి బ్యాంక్ చైర్మన్ అని పేరు ఏదో ఉంది, ఆయన ఏం చేశాడు, ఈయన తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేయని చెప్పి పెట్టాడు అక్కడ. ఒక పెద్ద ఇల్లు ఇచ్చి, సంవత్సరానికి నెలకు ఇంత పెద్ద జీతం ఇచ్చి, అన్నీ ఇచ్చి పెడితే ఇట్ వాజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. కృషి బ్యాంకు మూసేసి ఇప్పుడు దాని మీద చీటింగ్ కేసులు పెట్టి వాళ్ళందరూ జైళ్ళకి వెళ్ళి చాలా గొడవలు అవుతున్నాయి. ఇంకా గొడవలు అవ్వాలి ఇప్పటికి కూడా. దాదాపుగా 20 ఏళ్ళు పైన అయింది, 10 ఏళ్ళు దగ్గర అవుతారు, ఇంకా గొడవలు అవలా. మీరు పాత కృషి బ్యాంక్ అని కొడితే బహుశా నెట్లో వస్తుంది, ట్రై చేసి చూడండి. ICFI గురించి, SSB అని కొడితే ఆయన గురించి కూడా వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, రియల్ కేసెస్ అని చెప్పారు. అందుకని టీచర్స్ ఏ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఆ ప్రొఫెషన్లోనే ఉంటారు, వాళ్ళకి అదే సూట్ అవుతుంది. వ్యాపారానికి కావాల్సిన మైండ్ సెట్ వేరు, టీచింగ్ ప్రొఫెషన్ కావాల్సిన మైండ్ సెట్ వేరు. దాంట్లోంచి దీంట్లోకి మారడం చాలా కష్టం. మీరు ఊళ్ళలో చూడండి, టీచర్స్ ఉంటారు, వాళ్ళు చేయరు సొంతంగా వ్యాపారం, ఎవరితో కలిసి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు, కానీ వాళ్ళు కౌంటర్లో కూర్చోరు. ఎప్పుడైనా గమనించారా మీరు? ఊళ్ళల్లో మీరు టీచర్స్ ఉంటారు కదా మనకి, ఇక్కడ సిటీస్లో అంటే ఎవడేం చేస్తున్నాడో తెలుసుకోవడం కష్టం, కానీ చిన్న ఊళ్ళలో టీచర్స్ గురించి ఏం చేస్తున్నారని తెలుసుకోవడం తేలిక. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కానీ వాళ్ళది ఉంది అని బయట తెలియటం కూడా చాలా కష్టం. కష్టం, ఒకవేళ తెలిసినా వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా తెలిసినా కూర్చోరు, వాళ్ళు మెయిన్ టేబుల్ మీద ఎవరు ఉండరు, ఉండరు, వచ్చి వేరే వాళ్ళు అన్ని ఉంటారు. చూసుకొని వెళ్ళటం అలాగా తప్పితే గనక వాళ్ళు బిల్డింగ్ లో కూర్చోవటం కానీ చాలా ఆ తక్కువ ఉంటుంది. సీట్లో డబుల్ సీట్లో కూర్చోరు. అది అంటే ఇక్కడ నేను టీచర్ని, నాకు డబ్బు సంపాదించి తెలియదు అన్నాడు కాబట్టి నేను ఒక మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, ఉదాహరణ ఈ విధంగా ఏమేమి ఉన్నాయని. అంటే నా ఉద్దేశం, మీకు ఎవరికన్నా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవాళ్ళు ఇదైతే వెనక్కి వెళ్ళమని కాదు, కానీ దాన్ని అవేకనింగ్స్, జాగరూకతతో, తెలివితో ఎప్పుడు నిలబడి ఉండి చూడమని చేసుకోమని చెప్పి నా ఉద్దేశం. మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే, మన దురదృష్టవశాత్తు మనకి సక్సెస్ స్టోరీస్ చెప్తారు మనకి. సక్సెస్ స్టోరీస్, దేవు అని చెప్పి కొరియాలో ఆయన కార్స్ ఉన్నాయి, మన దాని పేరేంటి, ఆయన పెద్ద పుస్తకాలు రాసేసి చాలా ఎక్కువైపోయింది, చాలా పైకి తీసుకెళ్ళిపోయాడు. టపాలను అవుట్, ఆ కార్లు అయిపోయినాయి, కంపెనీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. అట్లాగే ఈ ఆలీబాబా అనుకో, చైనా అయిందంతే. అండ్ మన ఎవరి దాకా ఎందుకు, బియానీ ఇది చైన్ ఆఫ్ షాప్స్ ఉంది కదా, రిటైల్ షాప్స్, అదేంటిది మూసేశారు కదా ఈ మధ్య. మన అంబానీ వాళ్ళు కొనేసి మళ్ళీ వదిలేసి వాళ్ళు అమెజాన్ వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. దాని పేరు ఫార్చ్యూన్, ఫ్యూచర్ గ్రూప్ CEO ఫ్యూచర్ గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ ఆయన. ఫ్యూచర్ గ్రూప్ భయాని ఆయన అంతే. అసలు పెరగటం ఎట్లా పెరిగి ఇలా వెళ్ళిపోయి ఠమాలను పడ్డాడు. అందుకని వ్యాపారం చేసేటప్పుడు దాన్ని లోతుపాతులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడకుండా ఉంటామో చూసుకోవాలి. మీరు అదే బజాజ్ కంపెనీని తీసుకోండి, బజాజ్ స్కూటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వాడుతున్నాం కదా బజాజ్ మోటార్ సైకిల్స్ అవన్నీ. దాన్ని ఒరిజినల్గా మొదలుపెట్టినప్పుడు పియాగో అని చెప్పి ఇటాలియన్ కంపెనీ ఉంది, స్కూటర్స్, వెస్పా స్కూటర్స్ అని ఉండే ఎదురు. ఒమక్క వెస్పా స్కూటర్స్ అని ఉండేవి. అవి ఎవరు రుద్దుతున్నారు ఏంటో బాగా పొద్దున్నే, నేను చేపలు వండుతున్నారా ఏంటి?
లేకపోతే జ్యోతి గిన్నెలు గాని, బట్టలు బ్రష్ కట్టడం గాని. ఆ? చావనన్నాడులే పొద్దున్నే. ఏమో చేపలు రుద్దుతున్నారేమో పొద్దున్నే అని చెప్పి. జ్యోతకి జ్యోతిది ఎక్సర్సైజ్ అయిపోయినట్టుంది హ్యాండ్స్ రబ్ చేయటం మీద. అచ్చా అచ్చా, ఓకే. సరే, ఇప్పుడు మనం ఆ, వెస్పా స్కూటర్స్ బియాగో అని చెప్పి ఇప్పుడు కూడా ఉన్నాయి. వెస్పా స్కూటర్స్ సన్నగా వస్తాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అది అప్పట్లో అది ఇంజిన్ కుడివైపు ఉండేది. ఆ ఇంజిన్ కుడివైపు ఉంటే పడిపోద్ది అని చెప్పేసి చాలామంది భయపడిపోయి కొనేవాడు కాదు. ఇంజిన్ ఒకేపై ఉంది, బరువు అంతా అటేపు అయిపోద్ది, మనం పడిపోతాం అని చెప్పి కొనేవాడు కాదు మొదట్లో వెస్పా స్కూటర్. తర్వాత తర్వాత దానికోసం కొన్ని సంవత్సరాల లైన్లో ఉండటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి బజాజ్ నుంచి చేతకు వచ్చింది, చేతక నుంచి మోటార్ సైకిల్ వచ్చింది, అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోయారు, అది వేరే విషయం. ఆ రోజుల్లో టాటాసు, బిర్లాసు, బజాజు, ఇంకా అంబానీ ఇంకా అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా అప్పటికి ఈ పెద్ద ఫ్యామిలీస్ హీరో వీళ్ళంతా 5-6 ఫ్యామిలీస్ పెద్దవి ఉండేవి. ముంజాల్ ఫ్యామిలీ, హీరో మోటార్స్కి వీళ్ళందరూ 5-6 ఫ్యామిలీస్ ఉండేవి అంతే. ఆ రోజు వీళ్ళందరూ టాటాస్ కానీ వీళ్ళందరూ బిర్లా వీళ్ళందరూ రకరకాల వ్యాపారంలోకి వీళ్ళు వ్యాపించారు. ఒకే వ్యాపారంలో ఉండలా. టాటాస్ మొదట్లో లోకోమోటివ్స్ మొదలుపెట్టినా కానీ, మోటార్ సైకిల్ మొదలుపెట్టినా కానీ, కార్లు అవన్నీ, దానికి ముందు స్టీలు ఇవన్నీ మొదలుపెట్టినా వాళ్ళు చాలా వ్యాపారాల్లోకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అట్లాగే బిర్లాస్ సిమెంట్ గిమెంట్ అన్నింటిలోకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో వీళ్ళు కూడా బజాజ్ వాళ్ళు మాత్రం వెళ్ళాల. దానికి ఒక ఆయన రాహుల్ బజాజ్ యాక్చువల్గా దాన్ని పెంచి పెద్ద చేసిన ఆయన. రాహుల్ బజాజ్ని ఈ ప్రశ్న వేస్తారు, ఏమంటే మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు ఎందుకు డైవర్సిఫై అవ్వలేదు, స్కూటర్స్లోనే ఉండిపోయారు అని చెప్పి. అంటే ఆయన చెప్పిన సమాధానం, నాకు స్కూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే తెలుసు, నేను దీంట్లోనే పెద్దాడిని అవుతాను, అంతేగాని నేను ఎక్కడెక్కడో 4 ఇట్లు అన్నిట్లో వేళ్ళు పెట్టి 4 వేళ్ళు కాల్చుకొని నేను చేయను అని చెప్పి ఆయన అంతవరకే చేశాడు. టాటాస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు నేను మొదలుపెట్టి చివరికి మీరు చూడండి అవన్నీ క్లోజ్ చేసి 5-6 సెక్టర్స్కి మిగిలిపోయారు. టాటా వస్తే మీకు టీసీఎస్ కంప్యూటర్ సర్వీసెస్, లోకోమోటివ్స్, రైల్వే ఇంజన్లు ఇవన్నీ మన ఇక్కడ, తర్వాత ఈ స్టీలు, తర్వాత కార్లు, ఇట్లా ఒక 5-6 ఇప్పుడు వాళ్ళు రిటైలింగ్ కూడా వస్తున్నారు. ఈ తర్వాత ఈ ఫోన్లు, వీటిలో ఈ ఫోన్లు కూడా వాళ్ళు ఇంతవరకు 5-6 సెక్టార్స్లోనే వాళ్ళు ఉన్నారు. బిర్లాస్ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు వాళ్ళు మనకి. ఆ 2 ఫ్యామిలీస్ మొత్తం దేశాన్ని పాలించేది. ఆ 2 ఫ్యామిలీస్లో బిర్లా ఫ్యామిలీ మొత్తం అంతా విడిపోయారు. వాళ్ళు సప్పై ఏదో తండ్రుల దగ్గర నుంచి మళ్ళీ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు 30-40 కుటుంబాలు ఇంకా ఎక్కువైనాయి. అవన్నీ వాళ్ళు ఎవరో ఆదిత్య బిర్లా ఒకటి తప్ప ఇంకెవరు లేరు మనకి వినపడేది. ఆదిత్య బిర్లాను కుమార్ మంగళం బిర్లా వీళ్ళిద్దరు తప్ప. సో వీళ్ళు ఇట్లా ఏ వ్యాపారం చేసేవాళ్ళు ఆ వ్యాపారంలోనే ఉన్నారు. మళ్ళీ వ్యాపారాలు మార్చుకున్నా కానీ అంబానీని చూడండి, ఎన్నెన్నింటిలోకి వెళ్ళిపోయి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు టెలిఫోన్స్, పెట్రోలు, ఈ రీటైల్ ఇంకా ఉంటారు. ఈ మూడిట్లోనే మిగిలిపోయారు వాళ్ళు కూడా. వాళ్ళ కోర్ సెక్టర్స్, వాళ్ళకి ముఖ్యమైనవి, వాళ్ళకి ఎక్కడెక్కడ అవసరమో వాటిలోనే ఉన్నారు. లాభాలు లేని వాటిని అయ్యో నేను ఇంత పెద్ద గ్రూప్, నేను ఇవాళ లాభం రావట్లేదు నాకు ఇందులో, నేను క్లోజ్ చేస్తే నా ఇమేజ్ పోతేమని చెప్పి వాళ్ళేం అనుకోవాలి. లాభం రాలేదంటే తీసి మూసేయి, లాభం వస్తుందంటే రన్ చేయి. అట్లా ఆ ప్రాసెస్లో ఆ పాలసీలో వాళ్ళు తీసుకుంటూ వచ్చేవాడు. అండ్ వ్యాపారానికి కావాల్సిన కొన్ని మెళకువలు ఉంటాయి, దానికోసం చెప్తాం. ఓకే, యా. సో వాళ్ళు నాకు తెలియదు డబ్బు ఎలా సంపాదించాలో, నేను ఒక టీచర్ని అని చెప్పి తండ్రి చెప్తాడు. సరే వీళ్ళు అట్లాగే అని చెప్పేసి ఇంకా వాళ్ళు క్లీనింగ్ మొదలు పెట్టుకుంటారు. అప్పుడు ఈయన ఒక విషయం చెప్తాడు తండ్రి, ఇఫ్ యూ బాయ్స్ వాంట్ టు లెర్న్ హౌ టు బి రిచ్, డోంట్ ఆస్క్ మీ, టాక్ టు యువర్ డాడ్ మైక్. మీరు నిజంగా డబ్బులు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి అనుకుంటే నేను ఒక టీచర్ని, నన్ను అడగొద్దు, మైక్ వాళ్ళ ఫాదర్ని అడగండి అని చెప్పి మైక్తో చెప్తాడు. మైక్ మీ నాన్న అడుగు ఎట్లా చేయాలని. అప్పుడు మైక్ అంటాడు, మా నాన్న అడగనా నేను అని అంటాడు. అంటే ఎస్, యా. ఇక్కడి నుంచి My dad, yeah, your dad repeated my dad with a smile. Your dad
dad and I have the same banker, and he raves about your father. He's told me several times that your father is brilliant when it comes to making money. My dad, Mike asked again in disbelief. Then how come we don't have a nice car and a nice house like the rich kids at school? A nice car and a nice house don't necessarily mean you are rich or you know how to make money. My dad replied, Jimmy's dad works for the sugar plantation. He's not much different from me. He works for a company and I work for the government. The company buys the car for him. The sugar company is in financial trouble and Jimmy's dad may soon have nothing. Your dad is different, Mike. He seems to be building an empire, and I suspect in a few years he will be a very rich man. Thank you. Sir, voice simple లేదు. సార్ మ్యూట్ లో చెప్పేస్తున్నారు. దగ్గొస్తుందని మ్యూట్లు పెట్టాను. యా మా డాడీని అడగాల అంటే అవును మీ డాడీని అడుగు, మేమిద్దరం ఒకే బ్యాంకర్ దగ్గర ఉంచుతాం, డబ్బులు ఉంటాం తీసుకురావటం, మా ఇద్దరికి ఒకటే బ్యాంకరు. ఆయన మీ ఫాదర్ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు అని. ఈ టోల్డ్ మీ సెవరల్ టైమ్స్ దట్ ఫాదర్ ఈజ్ బ్రిలియంట్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ మనీ. ఆ బ్యాంకర్ అని నాకు చాలాసార్లు చెప్పాడు, డబ్బులు సంపాదించడం ఆయన చాలా తెలియగలడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు అని చెప్పాను. అప్పుడు మైక్ అంటాడు, మా నాన్న, మరి అట్లయితే మా నాన్న అంత డబ్బులు ఉంటే నా కారు లేదు, కొత్త కారు, కొత్త ఇల్లు లేదు, మరి మిగిలిన డబ్బున్న పిల్లల్లాగా స్కూల్లో డబ్బున్న పిల్లల్లాగా మేము ఉండట్లేదు ఎందుకు అని అడుగుతాడు. అంటే డబ్బు ఉండటానికి చిహ్నం ఒక కొత్త కారు, కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు ఉండటం కాదు. ఆర్ ది హౌస్ డోంట్ నెసర్లీ మీన్ యు ఆర్ రిచ్. ఆర్ పెద్ద కారు, పెద్ద ఇల్లు ఉంటే మీరు డబ్బు ఉన్న వాళ్ళ కింద లెక్క కాదు, మీరేదో బాగా సంపాదిస్తున్నట్టు లెక్క కాదు. ఇప్పుడు నువ్వు జిమ్మీ అనేవాడు వాళ్ళ అమ్మ కొత్త కారులో వచ్చి వాళ్ళ బర్త్డే పార్టీకి జిమ్మీని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళింది, మిమ్మల్ని తీసుకెళ్ళలేదని చెప్పావు కదా, నేను చెప్తాను విను అని చెప్పి వాడి గురించి చెప్తాను. జిమ్మీ వాళ్ళ ఫాదరు ఇక్కడ షుగర్ ప్లాంటేషన్ అంటే మన చెరుకు తోటలు పనిచేస్తాడు. నేను వాళ్ళు అందరం ఒకటి, పెద్ద తేడా ఏం లేదు. ఆయన కంపెనీకి పనిచేస్తాడు, నేను గవర్నమెంట్కి పనిచేస్తాను. కంపెనీ ఆయనకి కార్ ఇస్తుంది. వాళ్ళందరికీ పర్క్విజిట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని కంపెనీలు ఇస్తాయి. ఇప్పుడు మాకు పనిచేస్తే మా బ్యాంక్ కార్ ఇచ్చేది, అట్లాగే అక్కడక్కడ వాళ్ళకి ఒక పొజిషన్ పెట్టి వాళ్ళకి కొన్ని వసతులు ఇస్తారు అన్నమాట. ఆ వసతుల్లో కంపెనీ ఈయనకి కార్ ఇచ్చింది, ఆ జిమ్మీ వాళ్ళ ఫాదర్కి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కంపెనీ బైస్ ద కార్ ఫర్ హిమ్, ద షుగర్ కంపెనీ ఈజ్ ఇన్ ఫినాన్షియల్ ట్రబుల్. ఇప్పుడు ఆ షుగర్ కంపెనీ ఏదైతే జిమ్మీ వాళ్ళ ఫాదర్ కార్ ఇచ్చిందో ఆ కంపెనీ ఇప్పుడు ఆర్థికంగా సమస్యల్లో ఉంది. దానివలన రేపొద్దున ఎప్పుడో ఈ కంపెనీ మూసేస్తారు. మూసేసినప్పుడు జిమ్మీ వాళ్ళ డాడీకి ఏమీ ఉండదు, అన్నీ పోతాయి. ఎందుకంటే కంపెనీ మూసేస్తే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం పోతే జీతం పోతాయి, ఆ కంపెనీ ఇచ్చిన కారు అన్ని ఇల్లు అన్నీ పోతాయి అన్నీ. సో యువర్ డాడ్ ఈస్ డిఫరెంట్. కానీ మైక్ మీ డాడ్ అలా కాదు, ఆయన డిఫరెంట్. ఈ సీమ్స్ టు బి బిల్డింగ్ అన్ ఎంపైర్, ఓ పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి, సృష్టించడానికి రెడీగా అవుతున్నాడు ఆయన. నా ఉద్దేశం ప్రకారం కొన్ని సంవత్సరాల్లో ఆయన చాలా ధనవంతుడు అవుతాడు అని. ఇప్పుడు మైక్ వచ్చి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు దాకా తెలియదు, చూద్దాం ఏం చెప్తాడు. మీకు ఎక్కడైనా నేను చెప్పే దాంట్లో మీకు విసుగు అనిపించినా, ఎక్కువగా ఉందనిపించినా చెప్పండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎకనామిక్స్, ఫైనాన్స్ కాబట్టి నాకు కొంచెం దాంట్లో కాస్త పరిచయం ఉంది కాబట్టి కొంచెం లోపలికి వెళ్తాను అన్నమాట సబ్జెక్ట్లో.
అందుకని మీకు ఎక్కడన్నా ఇంత అవసరం లేదనిపించినప్పుడు చెప్పండి నాకు. సార్ అలా ఏం లేదు సార్. కొత్త విషయాలన్నీ ఈ సందర్భంగా మేము తెలుసుకోగలుగుతున్నాము. అంటే థ్యాంక్ యూ. కొంత థ్యాంక్ యూ. అదే. యాహ్! ఏమైనా బ్యాంకింగ్‌లో ఉండటం వల్ల With that, my కొంతమంది బాగా కొన్ని కంపెనీస్, గ్రూప్స్ మాకు పరిచయం ఎక్కువ ఉంటది. దానివల్ల అను తెలుసుకోవడం కోసం చెప్తుంటా నేను. ఒకసారి సార్ ఎప్పుడైనా ఏం పర్వాలేదు సార్. మాకు ఇంట్రెస్టే. ఎందుకంటే చిన్నవాళ్ళం కాబట్టి, కొద్దిగా ఏజ్డ్ వాళ్ళం కాబట్టి, ఇన్ని రోజులు ఈ సబ్జెక్టు మనము ఎవరిని అడిగితే చెబుతారు, ఎంత ఇస్తే చెబుతారు సార్ ఇట్లాంటి విజ్ఞానము. ఇది ఖచ్చితంగా మాకు అవసరం సార్ ఇది. నేను అదే అనుకుంటాను. సార్‌కి ఎన్ని విషయాలు తెలుసు, ఎంత తెలుసో విషయాలు ఇవి. వీటి గురించి మనీ మేనేజ్‌మెంట్ ఇలాంటివన్నీ గూడా మీకున్నంత నాలెడ్జ్ మళ్ళీ మాకుండదు సార్. ఇయన్నీ మేము కొత్త అది విషయాలు వింటాం గూడా. మిమ్మల్ని కదిలిచ్చాను చూడు. ఎవరిని? మిమ్మల్ని మళ్ళీ కడిగి పెట్టాలి. నమస్కారం. కడిగి పెట్టలా. హ్మ్. అయ్యో! సుకన్య చూడు తల్లి దండం పెడుతున్నాను. యాహ్! నో గో. యెస్. yes. With that, Mike and I got excited again. With a new vigor, we Vigor. began vigor. We began cleaning up the mess caused by our new నౌ డిఫంక్ట్. now defunct first business. As we were cleaning, we made plans for how and when to talk to Mike's dad. The problem was that Mike's dad worked long hours and often did not come home until late. His father owned warehouses, a construction company, a chain of stores, and 3 restaurants. It was the restaurants that kept him out late. యెస్. Mike caught the అక్కడ bus అక్కడ home. అక్కడ ఆపుదాం సిద్ధారెడ్డి గారు. సో కొన్ని సంవత్సరాల్లో మీ నాన్న చాలా ధనవంతుడు అవుతాడని చెప్పి నాకు అనుమానం అని చెప్పి నా ఉద్దేశం అని చెప్పి మైక్ చెప్తాడు. మైక్కిను ఫ్రాస్ట్ రాబర్ట్ వీళ్ళిద్దరూ మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఓ ఓకే గుడ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళకి ఇంకా కొత్త శక్తి, ఆ శక్తితో ఆ టకటక ఉన్న మెస్ అంతా ఆ చుట్టూ క్లీన్ చేసింది మొత్తం తీసుకొచ్చి అక్కడ పోసిన చెత్త చెదారం వైట్ది అంతా నీకు తీసేసి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ బయట తీసి పక్కన పడేసేసి క్లీన్ చేసేసి ఇప్పుడు ఆ బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక కొత్త పార్ట్నర్షిప్ పుట్టినరోజునే క్లోజ్ అయిపోయింది వీళ్ళు చేద్దాం అనుకున్న బిజినెస్. సో ఇప్పుడు ఏం చెయ్యి, అదంతా క్లీన్ చేసేసారి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాడీని కలవాలి, మైక్ వాళ్ళ డాడీని కలవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైక్ డాడ్ చాలా ఎక్కువ టైం పనిచేస్తాడు, రోజు లాంగర్ అవర్స్. పొద్దున్న ఎప్పుడు మొదలు పెడితే రాత్రి ఎప్పుడు దాకా పనిచేస్తుంటాడంటే దాదాపు 18-20 గంటలు పనిచేస్తాడు. మనం అందరం ఎన్ని గంటలు పనిచేస్తాం? అన్ని గంటలు పని చేయం కదా సార్ మనం. 4, మనం 5 అవర్స్. అది కూడా తప్పక కొన్ని. అది రాత్రి 9:30, 10 పడుకునేస్తాం. పొద్దున్న మామూలుగా ఈ క్లాస్ లేకపోతే 7 ఎప్పుడో లెగుస్తాం, అంతే కదా. సో ఆయన ఫాదర్ లాంగ్ అవర్స్ పనిచేస్తాడు. ఆయన వేర్ హౌసెస్ అంటే గోడౌన్స్ ఉంటాయి కదా, గిడ్డంగులు, అవి వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఒక చైన్ ఆఫ్ స్టోర్స్, మన రత్నదీప్ లాగా మీ దాంట్లో అక్కడే ఉన్నాయి. కొత్త మీకు షాపులు ఉంటాయి కదా, సూపర్ బజార్లు, ఒకే 4 చోట్ల 5 చోట్ల బ్రాంచ్లు పెట్టి అవి. ఇంకా 3 హోటల్స్ ఉన్నాయన్నమాట, రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్ బిజినెస్ లేట్ వరకు రాత్రి వరకు సాగటం వలన ఈయనకి రావడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఎలా కలవాలి అనేది ఇప్పుడు ప్రశ్న వీళ్ళకి. ఎస్. Mike caught the bus home after we had finished cleaning up. He was going to walk to his dad when he got home that night and asked him if he would teach us how to become rich. Mike promised to call as soon as he had talked to his dad, even if it was late. The phone rang at 8:30 p.m. Okay, I said. Next Saturday, I put the phone down. Mike's dad had agreed to meet with us. On Saturday, I caught the 7:30 a.m. bus to the poor side
పూర్ సైడ్ ఆఫ్ టౌన్. డబ్బు ఉన్నది అనేది మనకున్న ధనాన్ని, ధనికతని మనం ప్రదర్శించాలంటే చాలామంది మీకు చూస్తే మనం ఉమ్, గుడ్డ సంచుల్లో డబ్బులు తీసుకెళ్తారు చాలామంది పాత రోజుల్లో. ఇప్పుడంటే బ్రీఫ్ కేసులు, పెద్ద లెదర్ బ్యాగులు, ఆడావిడ అంతా. మాకు తమిళనాడు ఎస్పెషల్లీ పసుపు సంచులు ఉంటాయి, పసుపు రంగు సంచులు, చేతి సంచులు, గుడ్డ సంచులు. వాడు దాంట్లో పెట్టేసి చుట్టేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఒక సంచిలో ఒక సంచిలో సంచి పెట్టుకుంటారు. మా తాతగారి దగ్గర ఉండేది, నాకు తెలుసు, ఒక బ్యాగ్ ఉండేది. మేము తర్వాత చూసాం మేము. ఆ బ్యాగ్ తెలుసా, ఇంత పొడుగుంటుంది బ్యాగ్. దాంట్లో ఈ మూరెడు దాకా ఉండి, దాంట్లో రకరకాల అరలు ఉంటాయి లోపల వైపున. మరి ఆ కుట్టేవాడు ఎటు కుట్టేవాడు కానీ లోపల ఎన్ని అరలు ఉంటాయంటే, ఒక పాకెట్స్, రకరకాల పాకెట్స్, ఒక్కో పాకెట్ ఒక్కో రకమైన పెట్టుకునేవాళ్ళు అంట ఆయన. ఆ బ్యాగ్ నేను చూశాను. తర్వాత అది ఏమైందో తెలియదు. మొత్తం మీద ఆ విధంగా ఉండేవి. అట్లా ఆ బ్యాగుల్లో వాడికి ఏం కావాలో అది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవి బెడ్స్ లో వస్తున్నాయి సార్. బెడ్స్ లో బెడ్ కింద డిఫరెంట్ ట్రాక్స్. అది ఇది వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి తయారు చేసుకుంటారు, గోడల్లో పెట్టుకుంటారు. అవన్నీ రకరకాలుగా ఉన్నాయి అనుకోండి. మామూలుగా క్యారీ చేయడానికి ఆ రోజుల్లో ఏంటంటే ఉత్తి చేతి సంచిలో తీసుకెళ్ళిపోయేవాడు డబ్బులు అంత ఉన్నాను. అప్పుడేంటి 10,000 ఉంటే ఎక్కువ కట్ట తీసుకుంటే 100 రూపాయలు కట్ట. అప్పుడు 100 రూపాయలు ఎంత ఉండేది తెలుసా? ఇప్పుడంటే 100 రూపాయలు ఇంత ఉంది. అప్పుడు ఇంత ఉండేది 100 రూపాయల నోటు. ఇంకా ఇంత అరచేయి కంటే పెద్ద, నా చేయి కంటే పెద్దది ఉండేది. చూసాం మేము పెద్ద కూడా. నోట్లు ఉండేవి. అది వెడల్పు ఉండి బాగా ఆల్మోస్ట్ మన పావు పేజీలో సగం చేస్తే ఎంత ఉంటుందో అంత ఉండేది. పేపర్ లో రోల్ చేసి ఇంత పెద్ద బండిల్ లాగా అనిపించారు. అంత పెద్ద నోట్లు ఉండేవి 100 రూపాయల నోట్లు అంటే. అప్పుడు 5,000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లు కూడా ఉండేవి ఆ రోజుల్లో. మొరార్జీ దేశాయ్ గారి పుణ్యమైన ఆ నోట్లని వెళ్ళిపోయినాయి. ఆయన నోట్లు రద్దు చేశాడు అప్పుడు. 5,000, 10,000 నోట్లు, 10 నోట్లు. ఆయన ఫైనాన్స్ అప్పట్లో మినిస్టర్. కూడా ఉంది నోట్లు రద్దు అయితే. అప్పట్లో కూడా అదే ఉంది. ఫస్ట్ టైము నోట్లు రద్దు చేసింది మొరార్జీ దేశాయ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఐ థింక్ ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ 77. ఫస్ట్ నోట్లు రద్దు జరిగింది 1977లో. బాంబేలో అట్లా వాడు ఒకసారి నోట్లు రద్దు చేస్తే ఏం చేయాలో తెలియక ఈ 5,000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్ల మీద పచ్చిమిరకాయ బజ్జీలు పెట్టుకుని తిన్నారు, మిక్సర్లు పెట్టుకుని. నిజం. నేను నాగపూర్లో ఉండేవాడు ఆ టైంలో. మా మార్వాడి వాడు, నా బాసు, వాడు చెప్పేవాడు అన్ని. నోటు రద్దు అయిపోయింది ఓవర్ నైట్. ఇవాళ పొద్దున కల్లా నోట్లు రద్దు అని చెప్పాడు. కనీసం మార్చుకోవటం టైం ఇచ్చారు ఇక్కడ. అప్పుడు అది కూడా ఇవ్వాల. 1977లో మొరార్జీ దేశాయ్ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. ఈ బ్లాక్ మనీ ఎక్కువైపోయిందని చెప్పని పెద్ద నోట్లన్నీ తీసేశాడు. 100 రూపాయల నోట్ల వరకే ఉన్నాయి. కొంతమంది వాటి మీద ఆ నోట్లు ఎక్కువ ఉన్నవాళ్ళు, బ్లాక్ మనీ బాగున్నవాళ్ళు చాలామంది టీ కాసుకొని తాగారు ఆ నోట్లు వేడి మీద. అంత దారుణంగా ఉండింది పరిస్థితి అప్పుడు. సో ఇప్పుడు మైక్ వాళ్ళ ఫాదర్ని పట్టుకోవాలి, ఇప్పుడు ఎలా పట్టుకోవాలి అనేది ప్రశ్న. అందుకని ఇంక మైక్ ఇదంతా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు బస్సు ఎక్కాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగాలన్నమాట, వాళ్ళ ఫాదర్ని. ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అని. సో మైక్ ప్రామిస్ టు వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి, వాళ్ళ ఫాదర్తో టైం తీసుకుని వాడికి ఫోన్ చేస్తానని చెప్పేసి ఈయనకి చెప్పేసి మైక్ ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం 8:30కి ఫోన్ మోగింది. మనడు ఫోన్ తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ సాటర్డే అని చెప్పేసి ఫోన్ పెట్టాడు. అంటే నెక్స్ట్ సాటర్డే వాళ్ళ ఫాదరు వీళ్ళని కలవటానికి ఒప్పుకున్నాడు అనమాట. అప్పుడు ఇంకా సాటర్డే మార్నింగ్ పొద్దున్నే 7:30కి మనడు జమ్మని రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి ఆ బస్ పట్టుకుని పూర్ సైడ్ ఆఫ్ ది టౌన్, వీళ్ళందరూ రిచ్ సైడ్లో ఉన్నారు కదా, ఆ పేదవాళ్ళు ఉండే వైపుకి వెళ్ళాడు అనమాట. ఇక్కడి నుంచి స్టోరీ మళ్ళీ మలుపు తీసుకుంటుంది. మనం ఎక్కడికైనా కలవాలనుకుంటే పెద్దవాళ్ళని ఎంత తొందరగా చక్కగా నీట్గా రెడీ అయిపోయి అందరికంటే ముందే తయారైపోయి వెళ్ళిపోతాం కదా. ఆ విధంగా మన కుర్రాడు బస్ ఎక్కి బయలుదేరాడు. ఎస్.
The lessons begin. Mike and I met with his dad that morning at 8 o'clock. He was already busy, having been at work for more than an hour. His construction supervisor was just living in his pickup truck as I walked up to his simple, small, and tidy home. tidy. Mike met me at the door. Yes, Mike met me at the dad's on the phone, and he said to wait on the back porch. Mike said he opened the door. The old wooden floors ఒక్క నిమిషం. creaked. Okay. మ్మ్. ఓకే. లెసన్ ఇప్పుడు మొదలవుతుంది. వీళ్ళ పాఠం ఏంటి అనేది డబ్బులు సంపాదించడం, మన డబ్బు ఉన్న వాళ్ళ ధనికులు అవ్వటం ఎలా అనేదానికి ఇప్పుడు వీళ్ళకి ఈ పాఠం ఇక్కడ మొదలవుతుంది అనమాట. ఈ వీళ్ళు మైక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు మార్నింగ్ 8 o'clockకి. అప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర కూర్చున్నాడంట ఆయన. మోర్ దాన్ అన్ అవర్ అక్కడ గంట పై నుంచి ముందు బిజీగా ఉన్నాడు. వాళ్ళ సూపర్వైజర్ వచ్చి వాళ్ళ పికప్ వ్యాన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. యాజ్ ఐ వాక్ అప్ టు హిస్ సింపుల్ స్మాల్ అండ్ టైడీ హోమ్. ఆ లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు చిన్న ఇల్లు, సింపుల్ స్మాల్ టైడీ చిన్న ఇల్లు. అంత పెద్ద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, 3 హోటల్స్, తర్వాత ఇన్ని గిడ్డంగులు, వేర్ హౌస్లు, ఇన్ని ఉన్న షోకి అక్కడేం కనపడతలేదు, చిన్న ఇల్లు కనపడుతుంది. మైక్ మెట్ మీ ఎట్ ద డోర్. వాడి ఇంటికి ముందు బయటకు వెయిట్ చేస్తున్నాడు వీడి కోసం. రాగానే తలుపు దగ్గర కలుసుకుని లోపల తీసుకెళ్ళి చెప్తాడు, డాడ్ ఈజ్ ఆన్ ఫోన్ అండ్ ఈ సెట్ టు వెయిట్ ఆన్ ది బ్యాక్ పోర్చ్. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు, మనం వెనకాల గదిలో కూర్చోమన్నారు అని చెప్పాను. సరే వీళ్ళు వెనక గదిలోకి వెళ్తారు. అది అంటే మామూలుగా వీళ్ళకి పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ముందు పెద్ద హాలు అదేను. దాని వెనకాల ఎనెక్స్ రూమ్ ఒకటి ఉంటుంది. అది ఎవరైనా ఇంపార్టెంట్ చాలా సీక్రెట్గా మాట్లాడుకోవాలంటే ఆ లోపల యాంటీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. మిగిలిన అందరికీ బయట కూర్చొని పచ్చి కూర్చోలు వాళ్ళు మాట్లాడి పంపిస్తారు. ఈవెన్ మినిస్టర్స్ దగ్గర కానీ మీరు ఎక్కడికైనా వెళ్తే ప్రతి వాళ్ళకి వెనకాల ఒక యాంటీ రూమ్ ఉంటుంది. మనం ముందుకు ఇప్పుడు ఇట్లా వెనకాల ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లో మళ్ళీ సోఫా సెట్ గిట్ అంతా ఉంటుంటాయి. అక్కడ బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలన్నప్పుడు అక్కడికి వెళ్తారు. లేకపోతే ముందే బయట కూర్చొని మాట్లాడేసుకుంటారు. వీళ్ళిద్దరిని అక్కడ వెనకాల కూర్చోమన్నాడు. వీళ్ళిద్దరు వెనక్కి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఈ ఆఫీస్ ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు. అంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా కూడా, డబ్బులు ఉన్నా కూడా ఇల్లు మాత్రం చిన్నది. మీకు గుజరాతీస్ మార్వాడీస్ కనుక వాళ్ళ ఫార్ములా చూశారంటే ఇంగ్లీష్లో సామెత చెప్తారు, ఏ వైస్ మ్యాన్ స్టేస్ ఇన్ ఏ హౌస్ బిల్ట్ బై ఏ ఫూల్. అర్థమైందా? చెప్పండి సార్. తెలియగలవాడు. మన జీవితంలో మనం ఏమనుకుంటాం, అమ్మయ్య ఉద్యోగం ఉంది, పెన్షన్ వస్తుంది, ఓ ఇల్లు కట్టేసుకొని ఆ ఇంట్లో ఉండి ఓ పక్క పోర్షన్ అద్దెకిచ్చుకుంటే అద్దె డబ్బులు పెన్షన్ డబ్బులతో మన జీవితం గడిచిపోద్ది. అదేనా మన ఆలోచన? అవును సార్. ఉద్యోగస్తులందరూ ఇలాగే సార్. ఉద్యోగస్తులందరూ ఇలాగే ఉంటారు సార్. ఇలాగే 2 ఉంటారు. పోర్షన్లు ఇల్లు కట్టుకునేది, ఒక అవును. పోర్షన్ రెంట్‌కి ఇస్తారు, ఒక పోర్షన్ లో ఉంటారు. ఇంకో కొంచెం ఇంకా ఒప్పుకుంటే పైన ఇంకో 2 పోర్షన్లు ఇస్తే ఆ 2 కూడా అతికిస్తారు. అంతే. ఈ 3 పోర్షన్ల మీద 10,000 20,000 అద్దె వస్తుంది, పెన్షన్ 10,000 వస్తుంది, నెల గడిచిపోతుంది. ఇంక వీళ్ళకి ఏం జీవితం అక్కర్ల, పొద్దున్న పేపర్ చదువుకోవడం, తినడం, పడుకోవడం. చేసిందంతా ఎన్నో కష్టపడ్డాం కదా అని చెప్పాను. ఇది మన సగటు ఉద్యోగస్తుడి జీవితం. అందుకని వాడు ఏమంటాడు, ఏ వైజ్ మ్యాన్ లివ్స్ ఇన్ ఏ హౌస్ బిల్ట్ బై ఏ ఫూల్. ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఫూల్స్ అంట. తెలియగలవాడు ఇట్లాంటి వాళ్ళు కట్టుకున్న ఇంట్లో ఉంటాడు. సామెత అది, నేను ఎవరిని అంటలేదు. ఎందుకంటే మార్వాడీల బిజినెస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు చూడండి మీరు, వాళ్ళు సొంత ఇళ్ళు తక్కువ ఉంటాయి, పెద్ద ఇళ్ళు తీసుకుంటారు. కావాలంటే 40,000 50,000 1,00,000 రూపాయలు అద్దె ఇచ్చేనే తీసుకుంటారు.
వాడు ఇల్లు కట్టాలంటే 5 కోట్లు 6 కోట్లు కట్టాడు అనుకోండి ఆ లెవెల్లో. ఈ 6 కోట్లు వ్యాపారంలో పెట్టుకుంటే ఇంకెంత లాభం వస్తుంది? 5-6 కోట్లు పెట్టి ఇల్లు కట్టి వాడు ఆ ఇంట్లో ఉంటే ఈ 6 కోట్ల రూపాయల బిజినెస్ పోయింది కదా. మనీ అంతా ఇంటికి పెట్టినట్టు. ఇంటికి రూపాయికి పెట్టేస్తే రూపాయి రూపాయి రాదు సంపాదించాలంటే దాంట్లో. బిజినెస్ చేయాలి. అందుకని వాడు ఏం చేస్తాడు, మళ్ళంటి వాళ్ళు కట్టుకుని ఇంట్లో వాడొచ్చి ఉంటాడు. మనం అదితో ఆనందిస్తాము, వాడు ఆ డబ్బుని వ్యాపారంలో పెట్టి దాన్ని రొటేషన్లో పెంచి 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 దాని మీద వచ్చే లాభంతో వాడు ఎంజాయ్ చేస్తాడు. అందుకని వాళ్ళ సామెత ఇంగ్లీష్లో ఏ వైజ్ మ్యాన్ లివ్స్ ఇన్ ఏ హౌస్ బిల్ట్ బై ఏ స్టూపిడ్ ఇది ఫూల్ అని చెప్పని అంటారు అనమాట. వాళ్ళు మార్వాడీలు అందుకని వాళ్ళు ఎప్పుడు ఇల్లు కడతారంటే ఇక డబ్బులు ఏం చేయాలో తెలియదు, ఇక పుచ్చిపోతాయి, ఇక ఖాళీగా పడి ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో వాల్యూ పెరుగుద్ది, కడదాములే అన్న ఆలోచన వచ్చినదనే కడతారు అది. లేకపోతే అది ఇన్వెస్ట్మెంట్ కింద కాకపోతే వాళ్ళు చేయరు. అట్లాగే ఇక్కడ కూడా ఈయన వాళ్ళ మైక్ వాళ్ళ ఫాదరు పెద్ద చిన్న ఇంట్లో సాదా సీదా ఇంట్లో ఉంటున్నాడు అనమాట. ఎస్, ద ఓల్డ్ The వుడెన్ old డోర్. wooden floor creaked as the old wooden floor creaked as I stepped across the threshold of the కనపడట్లేదా? aging house. Yes, sir. Aging house. Okay, sir. Aging house. There was a cheap mat just inside the door. The mat was there to hide the years of wear from countless footsteps that the floor had supported. Although clean, it needed to be replaced. ఎస్, అది ఎట్లా ఉందంటే Select this. ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఓల్డ్ వుడెన్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ వచ్చి గ్రౌండ్ మనం ఇప్పుడు మనం రాళ్ళు వేస్తున్నాం కదా, అది చెక్కలతో వేసింది అడుగున. ఫ్లోర్ మన నేల మీద చెక్కలతో పరిచింది అనమాట, చెక్కతో. అది లోపల అడుగు పెట్టబెడమే ఆయన, అది చెక్క కదా, అడుగు పెట్టేటప్పుడు కీస్ మీద అరుస్తుంది. అది ఆ ఇల్లు కూడా ఎట్లా అంటే ఏజింగ్, ఇక పడిపోయే స్టేజ్లో ఉందన్నమాట ఇల్లంతా. ఆ ఇంటి దగ్గర డోర్ మ్యాట్ ఎట్లా ఉంటుందంటే ఒక చీప్ మ్యాట్. మన డోర్ మ్యాట్ బాగుండాలని పెద్ద మ్యాట్ కొనుక్కొచ్చి దాని మీద ఒక 1000-2000 ఖర్చు పెడతాం. వాడు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఒక మ్యాట్ తీసుకొచ్చుకొని డోర్ ముందు వేసుకున్నాడు. ద మ్యాట్ వాజ్ దేర్ టు హైడ్ ది ఇయర్స్ ఆఫ్ వేర్ ఫ్రమ్ కౌంట్లెస్ ఫుడ్ స్టెప్స్ దట్ ద ఫ్లోర్ హ్యాడ్ సపోర్టెడ్. ఆ మ్యాట్ ఎందుకు ఉంది అంటే ఆ చెక్క ఫ్లోర్ మీద ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది నడిచి అటు ఇటు లెక్కలేనంత మంది నడిచుంటారు. అది దాన్ని ఆ చెక్కని సపోర్ట్ చేయటానికి మరీ కనపడకుండా ఉండటానికి, అంటే ఎక్కడో పెచ్చులుడిపోయి ఉంటాయి ఆ చెక్క మీద, దాన్ని కవర్ చేయటానికి ఆ మ్యాట్ ఉంది. ఆల్దో క్లీన్, నీట్గానే ఉంది మ్యాట్ అంతా, కానీ రీప్లేస్ చేయాలి, దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. అంటే డబ్బున్న వాళ్ళు ఇళ్ళని ఇట్లానే ఉంటాయంటే కాదు, అలా కాదు, అప్పుడు ఉన్న సంగతి పరిస్థితిని బట్టి. సో ఇక్కడ ఆపుదామా? ఓకే సార్. టైం అయిందా? 6:25. 6:25 అయిందంటే ఎవరైనా షేరింగ్స్ చెప్తారా అండి? చెప్తున్నప్పుడు ఎవరికి ఏమన్నా గుర్తొచ్చినాయా? హలో, డబ్బు ఉందనుకుంటా, బాగా సంపాదించేశారనమాట, డబ్బు సంపాదించుకొని అవును అవును, తెలియదు అనుకుంటా. ఎక్కడ పెట్టాలో తెలియట్లా గోడల. అందుకని ఎవరు క్లాస్ రావట్లేదు. ఉంటా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నవాళ్ళు. రోజుల్లోనండి మాకు మంచం పొట్టి మంచం చేయించుకున్నప్పుడు డబుల్ కాట్, దాంట్లో ఆకులు ఉండేవి అన్నమాట, సొరుగుల్లాగా. వాటిల్లోనే డబ్బు, వాటిల్లోనే ఇంకా దస్తావేజులని అవన్నీ వాటిలో పెట్టేసేవాళ్ళు. అవును, బీరువాలు కాకోకుండా ఇట్లా మంచంలోనే
రెండు ఈ మూడు పందిరి మంచాలు అంటారు, పట్టె మంచాలు ఉండేవి. ఆ, దాని వెనక తల వైపున సొరుగులు ఉంటాయి, చిన్న లోపల అరల్లాగా. ఉమ్. ఆ సొరుగుల్లో ఇది ఒక డబ్బులు, రకం కాగితాలు మోడల్. అన్నీ దాచేవాళ్ళు. అవునవును. ఇ- ఎక్కడైనా ఇ- ఆ, పెట్టేస్తామని దస్తవేదులు మొత్తం అప్పుడు బీరువాలు ఎన్ని ఎక్కువ ఉండేవి కాదు, బీరువాల్లో తాళాలు ఉమ్, ఇవన్నీ ఎక్కువ తక్కువ ఉండేవి. తక్కువ. అది కాక ఆ, ఇంకా ఇక్కడ పెడితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా ఎవడు అన్నట్టుగా తీరు అని ఇది ఒక నమ్మకం. ఆ నమ్మకంగా ఉండేది. ఎవరో తెలిసేది కాదు తెలిసేది కాదు. ఆ రోజుల్లో ఎవరో తెలిసేది కదండి. ఇంకా ఏ ఎక్కడ ఉన్నాయంటే ఇక నా పరుపు ఎత్తేసేసి గబుక్కునే ఆ సరుగుల్లో నుంచి మళ్ళీ అది తీసేసి ఆ గదిలో తలుపేసుకుని అవును, అవును. అట్లా జరిగేది మరి. తలుపేసి వాళ్ళు ఒక్కళ్ళే లోపలికి వెళ్ళి ఆ పరుపు తీసి ఆ పైన చెక్క మూత తీసి లోపల కాగితాలు తీసుకొని మళ్ళీ అన్ని సర్దేసుకొని వస్తారు బయటికి. అవునవును. మా అట్లా తాతయ్య ఉండేది. చేసేవాడు. ఉమ్. ఇంకా మేమైతే మళ్ళీ ఆడుకునే వాళ్ళం సార్. అసలు ఇప్పటికీ కూడా ఉంది అమ్మాళ్ళ ఇంటి దగ్గర అలాంటి మంచం. ఆడుకునే వాళ్ళం సరదాగా, దాంట్లో ఏదైనా పెట్టుకొని దాచుకుని తీసుకొని ఆ దాచుకునే పరిపెట్టి సరదాగా ఆడుకునే వాళ్ళం. అవును. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో అయితే సార్ ఒక రూమ్ ఉండేది, చంద్రముఖి రూమ్ అని. ఆ రూమ్ లోపలికి వెళ్తాము, లోపల నుంచి అరిస్తే బయటకి ఎవరికి వినిపించదు అనమాట. ఉమ్. ఆ తాళం కూడా చాలా పెద్దగా ఉండేది. అమ్మమ్మ గారు వాళ్ళు డబ్బులు ఏమన్నా కౌంట్ చేయాలంటే ఆ రూమ్ లోకి వెళ్ళి తాతయ్య గారు అమ్మమ్మ గారు ఆ రూమ్ లోకి వెళ్ళి కౌంట్ చేసుకుని వచ్చేవారంట. డబ్బులు ఇంకా విలువైనవన్నీ కూడా అక్కడే. ఇంకా దొంగలు వెళ్ళడానికి ఛాన్సే లేదంట ఆ రూమ్. అసలు అంతలా ఎలా కట్టారా అని మాత్రం అనిపిస్తుంది అది. ఇప్పటికీ ఎవరన్నా వెళ్ళినా కూడా తలుపేస్తామంటే ఇంకా అయిపోయింది, ఇంకా వినిపించదు బయటకు అసలు మాట అనేది. అంతే, ఏం జరిగిందో తెలియదు. చాలా పెద్ద ఇల్లు అమ్మ వాళ్ళది అయితే, 16 రూమ్స్ మొత్తం. పక్క పక్కన అలాగా ఇవి ఇన్ని రూమ్స్ ఉన్నాయా అని ఇటు సైడ్ పిలిస్తే అటు సైడ్ వినిపించేది కాదు. వాళ్ళకి కాలింగ్ బెల్ అంట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎంతో చెప్పింది మా అమ్మ, చాలా దూరం ఉంది. కాలింగ్ బెల్ కొడితే అప్పుడు అటు సైడ్ వాళ్ళకి వినిపించదు ఎవరు వచ్చారని. నడవడానికి 3 minutes పడుతుందంట అటు నుంచి ఇటు కరెక్ట్ గా రావడానికి. 16 గదులు అంటే దాన్ని బట్టి తెలుస్తుంది. భలే ఉండేది ఆ ఇల్లు అసలు. పాత రోజులు అవన్నీ అంత జాగ్రత్తలు ఉండేవి అన్ని వాళ్ళకి. ఇవాళ ఆ ఏంటంటే డోర్స్, ద్వారబంధాలు కూడా సార్ అవి ఫుల్ ఫైన్ కార్వింగ్ తో చాలా బాగా వచ్చి, అంటే అది మా చిన్న మామయ్యకి వచ్చింది అది. అయితే ఆయన ఇల్లు తీయించేసినప్పుడు అదే ₹1,00,000, సెకండ్ హ్యాండ్ ₹1,00,000 తీసుకుంటా ఉన్నారంట. అంత చెక్కుడు అది అంత మంచిగా ఉండి, ఏదో కర్ర కూడా చాలా మంచి కర్ర అది, అలా అనిపించింది. బాగుంటాయి అవన్నీ కూడా అప్పట్లోవి. అప్పుడు టేకుతో పాటు రోజ్ వుడ్ వాడేవాళ్ళు. రోజ్ వుడ్ అంటే దాన్ని తాలిలో జిట్రేగి అంటారు అనమాట. దాని జిట్రేగి అనేది చెట్టు, ఈ బ్లాక్ షైనింగ్ అంతా వస్తుంది కదా, అవును, బ్లాక్ గానే ఉండేది వాళ్ళది. దాన్ని అది 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 ఎక్కువ టీకు జిట్రేగే వాడేవాళ్ళు అప్పట్లో అన్నిటికీ. తర్వాత వేప అవన్నీ దాన్ని వాడేవాళ్ళు. మా అమ్మమ్మ గారు కూడా ఒక చిన్న సంచి ఉండేది, ఆవిడ ఎంతసేపు ఆవిడ దగ్గర క్యారీ చేసేవారు. అందులో డబ్బులు బంగారం అన్ని పెట్టుకునేవారు. బొడ్లో దోపుకుని ఎప్పుడు అది అక్కడ మేము పడుకున్నప్పుడు పిల్లలు ఏడ్పించేవాళ్ళు, అది ఇలా చెయ్యగానే చాలు వెంటనే లెగిసిపోయేవారు అనమాట. ఆవిడ ఏంటి ఏం కావాలి మీకు, బొడ్లో దోపుకుని ఉండేవాడు. ఒక చిన్న బ్యాగ్ బాగుండేది అది. శాంతం గారు అది చెప్తున్నారు. చాలా మంది అట్లాగే చేసేవాళ్ళండి. బొడ్లో దోపుకునేవాళ్ళు. తాళాలు అవన్నీ వేసేసుకొని డబ్బులు ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా అవును. బాగా చాలా మంది అట్లాగే ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. అలా చాలా ఇప్పుడు కూడా ఉన్నారు బాగుంది. మేడం, ఇప్పుడు కూడా ఉన్నారమ్మా కూరగాయలు అమ్మేవాళ్ళు. ముడేసి ఇంకా దోపేసుకుంటారు. మంచి అప్పుడు పని. చెక్క అంటే బాగా స్ట్రాంగ్ గా మంచి ఉండేయండి. అంతా ఎంత చక్కగా చెక్కిచ్చేవాళ్ళు, చాలా నీట్ గా ఉండేది ఇల్లు. ఇప్పుడు ఏంటి ఊరికే చెదలు పట్టిపోతుంది. చూసినా ఏ ఇల్లు చూసినా చెదలు పట్టని ఇల్లు ఉండనే ఉండలేదు. ఏ చెక్క పెడితే ఆ చెక్క కొనేస్తున్నారు. ఇంకా చెదలు బాగా ఇల్లు పాడైపోతుంది. ఒకసారి పట్టిందంటే మొత్తం కూలిపోతుంది. అంతే, ఈ పని కాదు, మళ్ళీ మొత్తం తీసేయాల్సిందే. సంచులు అంటే అందరు అటు కట్టు తిరిగేవాళ్ళు. జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళా ఈ పౌటి ఈ టేపిని పట్టుకునేవాళ్ళు, కూరేపిని పెట్టుకుని అసలు కనపడేది కాదు. ఏంటి వాళ్ళ దగ్గర అట్లా ఉంది అని అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. ఇక్కడ లావుగా ఉంటుంది ఏంటి ఇలా కనిపించే ఒక ఆమె
ఇటు లేపేదలకి ఇటు సంచాలు ఆడుతుంది. సద్దుల్లో పెట్టుకుని అట్లా చాలా మంది అంతే ఆ రోజుల్లో. ఇవాళ శైలజ మేడం రాలేదు. మన ప్రేయర్ తో క్లోజ్ అవుతాం. క్లోజ్. గుడ్ ఓకే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సావిత్రి గారు చెప్పండి. చాలా రోజులకు వచ్చారు. అవును, కొత్త ఇంట్లోకి వచ్చాము. వెరీ గుడ్, అందరూ కంగ్రాచులేషన్స్. ఆశీర్వదించాలని, అందరి విషెస్ కావాలని అయ్యో, అంటున్నా. మీ కొత్త ఇంట్లో మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు కాలం గడపాలని మా అందరం మ్యాజిక్ డస్ట్ స్ప్రింకిల్ చేస్తాం. Thank you, thank you. నేను ఊహించుకుంటున్నాను మ్యాజిక్ డస్ట్ మా మీద ఎస్, మీ పడుతుంది. మీద అలా పడిపోయినట్టు రేణువులన్నీ అవును, మెరుస్తూ అంతా. గుడ్. థ్యాంక్ యూ. అందరి తరపున కోటేశ్వరరావు గారు చెప్పేశారమ్మా. Thank you, ma'am. మీరు కూడా చెప్పండి. అయ్యో, నేను మామూలుగా చెప్పేసాను, మీరు అందరూ మీరు చెప్పిన మీరు అందరి తరపున చెప్పేశారు. ఆ, Congrats, సరే, ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా ఉండండి. ఆయనకి Thank you, ma'am. Thank you. థ్యాంక్ యూ. కొత్త ఇంటికి కూడా అందరూ మ్యాజిక్ గ్రూప్ మెంబర్స్ అందరూ వస్తూ పోతూ మీ ఉండేట్టుగా. ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంది. అలా మెమరబుల్ గా ఉండిపోయి నిజంగా మంచి ఆలోచన చెప్పారు. థ్యాంక్ యూ. ఆవిడ బాగానే తాకిడి ఉంది, మనకు తెలియదు కానీ మేమే అనుకుంటే అవునవును నాకంటే ముందు నుంచి ఉంటారు వెళ్ళిన సార్ చాలా ఎప్పుడు. మంది ఉన్నారంట. అవును వెళ్ళారు. మన వాళ్ళు ఎవరు రాలేదు తను సార్. ఎవరు వెళ్తున్నారు అన్నా గానీ ముందు చెప్పేస్తారనమాట. వచ్చేసేయండి, నేను వచ్చేస్తాను, నేను కుదుర్చుకొని ఉంచుకుంటాను, ఆ రోజు లీవ్ అయినా పెట్టుకుంటాను అని చెప్పేస్తా ఉంటారు. అదే ఇంక ఎవరున్నారు సార్, వచ్చిన వాళ్ళే మన బంధువులు. అంతే కదా. అంటే తెలియని ఏరియాలో ఉన్నాం కదా, ఇక్కడ లోకల్ కి ఎవరు తెలియదు. మన వాళ్ళు ఎవరు తిరుపతికి వచ్చినా తిరుమలకి వచ్చినా వాళ్ళే మన బంధువులు అంతా. అంతే అంతే. నైస్. సో మీ థ్యాంక్ యూ. హౌస్ వీడియో చూపించండి మ్యామ్, ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు చక్కగా వీడియో ఆన్ చేసి హౌస్ అంతా చూపించండి, మేము వచ్చిన ఫీలింగ్ లో ఉంటాం. నిన్న సాయంత్రం నైట్ ఏం అయింది, వైఫై పెట్టించుకున్నాము. ఇంకా ఈ రోజు నుంచి వైఫై ఉంటది కాబట్టి నెట్ కి ఇబ్బంది క్లాస్ కి ఉండదు. రావడానికి కుదురుతుంది. అవును. గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గాడ్స్ వెల్త్ ఈస్ circulating in my life. It comes to me in avalanches of abundance. All my needs, desires, and goals are fulfilled. For I am with the God, and God is with me. God is with Day me. by day, in every way, I am Yeah. more and more healthy, wealthy, Healthy, loving, blissful, blissful, enlightened, and enlightened. compassionate. Thank you. Thank you. Thank you, everybody. Have a beautiful day, Thank you, sir. fantastic day, lovely day. Bye-bye. ఇవాళ అసలు యాక్చువల్గా మర్చిపోయాను. ఇవాళ బర్త్డే సాంగ్ వేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఎవరిది సార్? మా మనవరాలు. వేరు చెప్పారు కదా. ఆ? ప్లే చేయండి సార్. టైం అయిపోయింది. ఒక్క నిమిషం. ఏం పర్లేదు, ఒక 5 నిమిషాలు పర్లేదు. నాకెవరు కావాలా, మీకు ఒక్కరికి అయింది. అహానా బర్త్డే ఎలా మిస్ అవుతాం, మీరు వేయండి. అందరు అహానా అంటే ఆ గిఫ్ట్ గుర్తొచ్చేస్తది అనమాట. చేతులు కాళ్ళు ఫుట్ ప్రింట్స్. జన్మదినమిదం సార్ మంచిగా పిక్స్ కూడా పెట్టండి గ్రూప్ లో. పెడతాను. ఇవాళ వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి. చిన్నమ్మాయి లీవ్ అయిపోయింది. ఇందాక అనుకున్నాను లాస్ట్ లో పెడదామని చెప్పి, మళ్ళీ మాటలు నిన్న 12th మంత్ అన్నా కానీ ఇక 12th కంప్లీట్ అయిందేమో, అదే 12th వచ్చిందేమో, 12th కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ అని అనుకున్నాను. బర్త్డే అంటే మంత్లీ బర్త్డేస్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు అని అనుకున్నాను నేను. ఇక అది అయిపోయింది, మంత్లీ అయిపోయి ఇయర్లీకి వచ్చేసింది. ఇయర్లీకి వచ్చేసింది.
services businesses are exciting only in the initial stages when you get your first few clients. సార్ టైం తీసుకుంటాం. ఒక్క షేర్ చేస్తాను. యా, జన్మదినమిదం సౌండ్ రావట్లేదుగా? కనిపించట్లా? కనిపిస్తుంది. కనిపిస్తుంది కానీ అంతే. స్టార్ట్ చేయలేదుగా వీడియో. ఇది వీడియో ఇది లేదు. మనం ఓకే. ఇప్పుడు చూడండి. వచ్చింది. జన్మదినమిదం అయి అయి ప్రియ ప్రియ సఖే జన్మదినమిదం అయి అయి ప్రియ ప్రియ సఖే సఖే శంతనోదుదే సర్వదా జన్మదినమిదం అయి ప్రియ సఖే శంతనోదుదే సర్వదా ప్రార్థయామహే భవశతాయుషీ ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణ కీర్తిమాజయ పుణ్యకర్మణ కీర్తిమాజయ జీవనం తవ భవతు సార్థకం జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం అయి ప్రియ సఖే శంతనోదుదే సర్వదా సర్వదా హ్యాపీ బర్త్డే అహానా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అహానా. సార్ చెప్పండి సార్ మేమన్నారానికి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే అహానా బంగారు తల్లి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ Happy birthday. బ్లెస్సింగ్ హర్. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. మాకు మంచిగా సాయంత్రం లోపల మంచి మంచి పిక్స్ కావాలి పాపవి. చూస్తా. సార్ వెళ్ళిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటారు. వెళ్ళి పిక్స్ అయితే వస్తాయి. ఒకటే చూసి పంపిస్తా. ఇన్నిట్లో పెడతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, లవ్లీ డే, ఫ్యాంటాస్టిక్ డే. బాయ్. సీ యూ టుమారో బ్యాక్. రేపు మార్నింగ్ కలుద్దాం.